ఇటీవల విడుదలైన 'హరిహర వీరమల్లు' మూవీకి ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి, దేశవ్యాప్తంగా ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కలెక్షన్స్ వచ్చాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను క్లియర్‌గా రాసుకున్నాను అనమాట. ఎగ్జాక్ట్‌గా ఎంత ఫిగర్ వచ్చింది అంటే ట్రేడ్ వర్గాల నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటిది అనేది నేను క్లియర్‌గా పేపర్ మీద రాసుకున్నాను. ఎందుకంటే ఆయన అభిమానులకి, పవన్ కళ్యాణ్ అభిమానులకి ఎంతో మందికి ఉంటది. ఎంత ఎగ్జాక్ట్‌గా కలెక్షన్స్ ఎన్నొచ్చాయో తెలుసుకోవాలని ఉంటది. వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరిగింది. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే జూలై 24వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అయింది. భారీ ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. అది మనం చూసే ఉంటాం. ఎందుకంటే థియేటర్‌లో ఆ సందడి మనం చూసే ఉంటాం. చాలా భారీగా వచ్చాయి ఓపెనింగ్స్. ఎందుకంటే డెప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన మొదటి సినిమా ఇది. పైగా ఈ సినిమాకి ఎప్పటినుంచో హైప్ ఉంది 'హరిహర వీరమల్లు'కి. ఎందుకంటే ఈ సినిమా కోవిడ్‌కి ముందే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. కాకపోతే అనుకోని కారణాల వల్ల, చాలా కారణాల వల్ల వాయిదా పడతా నిజానికి 5 సార్లు కన్నా ఎక్కువ పోస్ట్‌పోన్ అయింది ఈ సినిమా రిలీజ్ డేట్. ఫైనల్లీ 24వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అయింది. అయితే ఏంటంటే ఇప్పుడు ఈ సినిమాకి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్నొచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సినిమాకి ఓవర్సీస్‌గా ప్రపంచవ్యాప్తంగా ఫారిన్ కంట్రీస్‌తో సహా ఈ సినిమాకి ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్ 70-80 కోట్ల మధ్యలో ఉంది. అంటే ఎగ్జాక్ట్ ఫిగర్ అనేది ట్రేడ్ వర్గాలు కూడా చెప్పలేకపోతున్నారు ఎగ్జాక్ట్ ఫిగర్ అనేది. కాకపోతే 70-80 కోట్ల మధ్యలో ఉండొచ్చు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పుడు పాన్ ఇండియా వైడ్‌గా, ఎందుకంటే ఇది 'హరిహర వీరమల్లు' మొదటిసారి పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ అయింది ఈ సినిమా. పాన్ ఇండియా వైడ్‌గా ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ 44.20 కోట్లు, అంటే 44.20 క్రోర్స్. పాన్ ఇండియా వైడ్‌గా ఇంత కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు నిజానికి చెప్పాలంటే ఆయన గత సినిమాలతో పోల్చుకుంటే 'బ్రో', 'వకీల్ సాబ్' ఇంకా 'భీమ్లా నాయక్' సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాకి ఓపెనింగ్స్ చాలా ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు ఆ సినిమాకి కూడా ఓపెనింగ్ కలెక్షన్స్ ఎంత వచ్చాయో ఇప్పుడు చూసుకుందాం. మొదటిగా 'బ్రో' సినిమాకి ఓపెనింగ్ కలెక్షన్స్ 30.5 క్రోర్స్, 'భీమ్లా నాయక్‌కి 37.14 క్రోర్స్. అట్ ద సేమ్ టైం 'వకీల్ సాబ్' సినిమాకి 40.10 క్రోర్స్ వచ్చిందనమాట ఈ సినిమాకి కలెక్షన్స్. ఈ సినిమాల కన్నా 'హరిహర వీరమల్లు' ఈ రికార్డ్‌ని బ్రేక్ చేసిందనే చెప్పొచ్చు. ఓపెనింగ్స్ అనేవి చాలా భారీగానే వచ్చాయి ఈ సినిమాకి, 'హరిహర వీరమల్లు'కి. అయితే ఏంటంటే ఈ ఫిగర్ అనేది ఇలా పెరుగుతూ ఉండొచ్చు. ఎందుకంటే ఇది అంటే ట్రేడ్ వర్గాలు ఇచ్చిన ఒక ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ బట్టి మేము మీకు అది షేర్ చేస్తాం కానీ అంటే ఎగ్జాక్ట్‌గా తర్వాత ఇప్పుడు ఈ టైంలో పెరిగే ఫిగర్ అది చెప్పడం అనేది ఎవరికి అసాధ్యం, అది ఎవరు చెప్పలేరు కూడా. మాకొచ్చిన ఇన్ఫో ప్రకారం అది మీకు షేర్ చేస్తాం. యాక్చువల్లీ ఏంటంటే ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ ఆయన గత సినిమాల ఓపెనింగ్ ఆ రికార్డ్ని బ్రేక్ చేసిందనే చెప్పచ్చు ఈ సినిమాకి. ఇంకా ఓవరాల్గా మన సినిమా గురించి మాట్లాడుకుంటే సినిమా అద్భుతంగా ఉందనే టాక్ అయితే వచ్చింది మరి బయట. ఎందుకంటే ఒక మన కల్చర్ని రిప్రజెంట్ చేస్తున్న సినిమా ఇది. ఖచ్చితంగా అందరూ థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే మన కల్చర్ మీద వస్తున్న ఈ సినిమాల్ని ఎంకరేజ్ చేయడంలో తప్పు లేదు. ఎందుకంటే మనం రీసెంట్‌గా 'చావా' చూసాము. ఎందుకంటే ఇలా ఎన్నో సినిమాలు మన కల్చర్ని ప్రజెంట్ చేస్తున్న సినిమాలు ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ కురిపించాయి. అటువంటి సినిమాల్ని ఎంకరేజ్ చేయడంలో తప్పు లేదు. పైగా మన హిస్టరీ గురించి, మన కల్చర్ గురించి తెలుసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. అటువంటి సినిమాల్ని ఎంకరేజ్ చేయడంలో కూడా ఎటువంటి తప్పు లేదు. మొత్తానికి ఈ సినిమా కలెక్షన్స్ అయితే ఫస్ట్ డే కలెక్షన్స్ ట్రేడ్ వర్గాల ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇంత వచ్చింది. నేను మళ్ళీ చెప్తున్నా, ట్రేడ్ వర్గాల ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంత వచ్చింది. ఇప్పుడు కొంచెం ఆ వేవ్ లెంత్ పెరగచ్చు, ఆ ఫిగర్ ఎంత అనేది కొన్నిసార్లు ఆ వేవ్ లెంత్ పెరగచ్చు. బట్ ఎగ్జాక్ట్గా అయితే చెప్పడం ఎవరి వల్ల కుదరదు. ఎంత వచ్చాయో అంత కలెక్షన్స్ అయితే మేము మీకు చెప్పడం జరిగింది. ఈ సినిమాని ఇంకా థియేటర్లో చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఒక మంచి సినిమా చూసాం అనే ఫీలింగ్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది.